వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుంది. అతను ఒక పిచ్చోడు. ఎందుకు చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలు అమ్మాయిని ఆయన ఇచ్చి పెళ్లి చేసుకునేవాడు. ఈ బోరు బాగా పడిపోయాడు. ఇంత నీచంగా, ఇంత బహిరంగంగా, ఇంత అవమానీయంగా ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మహిళా ఎమ్మెల్యేని బోరుబావితో పోలుస్తుంటే వెనక మాజీ మంత్రి అనిల్ చప్పట్లు కొడతా ఉంటే నాకు ఆశ్చర్యం కలగల. ఎందుకంటే ఇదే వైసీపీ పార్టీలో అసెంబ్లీ సాక్షిగా భువనమ్మను అవమానించిన ఒకడు, ఇదే వైసీపీ పార్టీలో మీడియా ముఖంగా అమ్మలక్కల్ని దూషించిన ఒకడు, ఇదే వైసీపీ పార్టీలో ఆడబిడ్డల బెడ్రూమ్ లో దొరుకుతానన్న ఒకడు, ఇదే వైసీపీ పార్టీలో సొంత చెల్లి షర్మిలపై తప్పుడు పోస్టులు పెట్టిన ఒకడు. ఇలా మహిళల్ని నీచంగా మాట్లాడే సంస్కృతి వైసీపీలో ఉంది కాబట్టి నాకు ఆశ్చర్యం కలగల. ఎత్ర నార్యేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారంట. ఇంకెక్కడ కొలువై ఉంటారు సార్? ఒక మహిళా ఎమ్మెల్యే ఒక బహిరంగ వేదికపై క్యారెక్టర్ అసాసినేట్ చేయబడి యావత్ రాష్ట్రం చూస్తుండగా ఘోరంగా అవమానింపబడిన చోట దేవతలు ఎలా కొలువై ఉంటారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు విలువలు విశ్వసనీయత అంటూ ఉంటారు. ఇదేనా మీ నాయకుల విలువలు? ఇదేనా మీ పార్టీ విశ్వసనీయత?